వెల్కమ్ టు అఖీ 24/7 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ 470 రకాల వెరైటీ వంటకాలతో యానంలో కొత్త అల్లుడికి బాహుబలి విందు. మహాకుంభమేళాకు భారీగా తరలి వచ్చిన నాగసాధువులు. తిరుపతి చంద్రగిరిలో సినిమాకు విచ్చేసిన సినీ హీరో నారా రోహిత్. వరంగల్ జిల్లాలో దొంగల బీభత్సం. కర్నూలు జిల్లాలో కళ్ళు తెరిచిన పార్వతీదేవి, బారులు తీరిన భక్తజనం. రాజమండ్రిలో కరెంటు ఛార్జీలు పెంచడంపై భోగిమంటలో బిల్లులు దగ్ధం. ఇక వివరాల్లోకి వెళ్తే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కడియం మండలం కడియపులంక గ్రామానికి చెందిన వివిధ సంఘాల దళిత నాయకులు టీడీపీ రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు మార్గాని సత్యనారాయణను ఘనంగా సత్కరించారు. గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు తన వంతు కృషి చేసి వివిధ అభివృద్ధి నిర్మాణాలను పూర్తి చేసి గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దిన మార్గాన్ని సేవలను అభినందనీయమని కొనియాడారు. ఈ సందర్భంగా కాయల సత్యనారాయణ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉచిత ఇసుక అర్హులైన పేదలకు అందజేయడంలో కృషి చేసిన మార్గాన్ని సత్యనారాయణను అభినందించారు. మార్గాన్ని మాట్లాడుతూ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చొరవతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమంలో శరవేగంగా జరుగుతున్నాయని, అలాగే వచ్చే పుష్కరాల నాటికి మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జల్ది కృపారావు, కాయల సత్యనారాయణ, చిత్తపర్తి నాగేశ్వరరావు, కనికెళ్ల బుల్లయ్య, విపర్తి శ్రీను, శీలం గోపాలం దళిత నాయకులు పాల్గొన్నారు. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరినీ. అసలు ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, అలాగే బీజేపీ, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందంటేనే అందరికీ అండదండలుగా ఉంటుంది. ఏదైనా చేయించుకోవాలంటే కూటమి ప్రభుత్వంలోనే అందరికీ న్యాయం జరుగుద్ది. ఇవాళ రోడ్లు చూడండి అప్పుడే ఏ రకంగా అవుతున్నాయో. ఒక్కోటి ఇచ్చిన హామీలు కూడా అన్నీ నెరవేరుతాయి. అందరికీ కూడా ఆమోదకరమైన న్యాయం జరుగుతుంది. ఈ అందరికీ కూడా ఇది గమనించండి. మనం గతంలో కూడా ఎన్నో పనులు బుచ్చి చౌదరి గారి ద్వారా ఈ రాజమండ్రి రూరల్లో చాలా వరకు, మన పుష్కరాల్లో కూడా చాలా వర్కులు చేయించుకున్నాం, మొత్తం మండలం అంతా కూడా. అలాగే ఇప్పుడు కూడా మళ్ళీ పుష్కరాలు ఏవైనా పుష్కరాల వరకు చాలా వరకు అయిపోతాయి. అన్నీ అవనే వరకు ఏదైనా ఉంటే పుష్కరాల్లో పూర్తిగా అన్ని గ్రామాల్లో కూడా అభివృద్ధి జరుగుద్దని మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్ట గుండ్లవాగు వద్ద అదుపు తప్పి బోల్తా కొట్టిన కారు, పలువురికి గాయాలు, క్షతగాత్రులను ములుగు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కు తరలించారు. ప్రమాదానికి అతివేగమే కారణమంటున్న స్థానికులు. సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సాష్టాంగ నమస్కారాలతో వేడుకుంటున్న మాన్కోట జిల్లా ఉద్యోగులు. అనిల్ స్పందించాలి.
స్పందించాలి ఇచ్చిన మాట కదా ఇచ్చిన మాట కదా గ్యాప్ కవర్ లేడీస్ కొంచెం జరగదు రాష్ట్రంలో అధికారం ఉన్న ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచు విషయంలో ఏరు దాటిన తర్వాత తెప్పతెగలేసే చందనంగా వ్యవహరిస్తుందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీల పెంపుపై బాధుడే బాధుడు అంటూ కార్యక్రమాలు నిర్వహిస్తూ గత ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ విస్తృత ప్రచారం చేసి నేడు విద్యుత్ ఛార్జీలు పెంచడం దారుణమని సిపిఐ జిల్లా కార్యదర్శి తాడిపాక మధు విమర్శించారు. సోమవారం ఉదయం భోగిమంటల్లో కరెంటు ఛార్జీలు పెంచడంపై నిరసనగా స్థానిక శ్రీనగర్ వంగే గృహాల వద్ద భోగి మంటల్లో కరెంటు బిల్లులను దగ్నం చేశారు. చూడు బాబు కాలు ఇప్పుడు ఇతర వాయిస్ తగ్గింది. కరెంటు ఛార్జీలు 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 కనుక కరెంటు ఛార్జీలు కరెంటు వెనకలిక కరెంటు ఛార్జీలు కనుక కరెంటు ఛార్జీలు కరెంటు ఛార్జీలు కరెంటు ఛార్జీలు కరెంటు ఛార్జీలు కరెంటు ఛార్జీలు కరెంటు ఛార్జీలు ప్రజలపై పెంచిన భారాలు తగ్గిస్తామని ప్రజలపై ఏ భారం వేయమని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నేడు ఈ ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో కరెంటు ఛార్జీలు భారం ప్రజలపై వేశారు. దీనికి నిరసనగా ఈరోజు ఈ భోగి మంటల్లో ఈ కరెంటు బిల్లులు దహనం చేసే కార్యక్రమాన్ని చేపడుతున్నాము. అందుకని ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వెంటనే ఈ కరెంటు బిల్లులు తగ్గించమని కోరుతున్నాం. లేకుంటే మళ్ళా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం.
ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీలో బీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకుల మరి లక్ష్మీ నరసింహారావును అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసులు అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వంతో పోరాడుతున్న పాడి కౌశిక్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయడంపై తీవ్రంగా ఖండించి తమ నిరసనను తెలపకుండా సంక్రాంతి పండుగని కూడా చూడకుండా ఉదయం 6 గంటలకే తమ ఇళ్లలోకి వచ్చి బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసుల వైఖరిని ఖండించిన జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ బాబు కౌశిక్ రెడ్డి అరెస్టు అమానుషమని నిరసన తెలపకుండా అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ నాయకులను కార్యకర్తలను పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. ప్రజాస్వామ్యంలో పద్ధతిలో తాను తన గలం విప్పినందుకు తన మీద కక్ష సాధింపు చర్యగా ఇదొకటే కార్యక్రమం కాదు, అన్ని కార్యక్రమంలో ఆయన చురుగ్గా పాల్గొంటున్నాడని ఒక అక్కస్తోటి ఆయనని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్కి మొత్తము బీఆర్ఎస్ పార్టీ క్యాడర్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు చాలా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అలాగే మమ్ముల పొద్దున్నే సంక్రాంతి పండగ అని చూడకుండా పొద్దున్నే తీసుకొచ్చి మళ్ళీ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ఇక్కడ మమ్ముల ఈ విధంగా పెట్టడం ఇది చాలా దారుణం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాగే కేసీఆర్ గారు ఏ విధంగానైతే తన పథకాలని వీటన్నిటినీ ప్రజలు ఈరోజు దాన్ని ఆమోదం ముద్ర వేసి మళ్ళీ తనే కావాలని కోరుకుంటున్నందుకు రేవంత్ రెడ్డి గారు నిరాశతోటి ఈ కార్యక్రమాలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ క్యాడర్ని హింస పెడుతున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. కర్నూలు శివార్లోని గార్గయ్యపురం గ్రామంలోని సుంకాలమ్మ దేవాలయం దగ్గర సంఘటన జరిగింది. కర్నూలు తాలూకా పరిధిలో ఈరోజు సాయంత్రం 6 గంటలకు గార్గయ్యపురం గ్రామం సమీపంలో గల సుంకాలమ్మ దేవాలయం దగ్గర పురాణ స్థలం బావినందు పార్వతీదేవి అమ్మవారు కళ్ళు తెరిచారని వార్తతో అమ్మవారిని చూడడానికి గ్రామాల నుండి బారులు తీరారు ప్రజలు. తండోపతండాలుగా అమ్మవారిని చూడడానికి జనాలు వస్తున్నారు. కర్నూలు తాలూకా యూపీఎస్ ఎస్ఐసిఏ పీరయ్య వారి సిబ్బంది ఆలయం వద్ద బందోబస్తు నిర్వహిస్తున్నారు. సంక్రాంతి పర్వదినాన ఈ వింత జరగడంతో జనం భక్తి శ్రద్ధలతో తిలకిస్తూ తన్మయత్వం పొందుతున్నారు. సుంకులమ్మ గుడి పక్కన ఉన్న బావిలో ఉన్న దేవాలయంలోని దేవత కళ్ళు తెరిచిందని భక్తులు తండోపతండాలుగా వచ్చి చూస్తున్నారు. వరంగల్ వర్ధనపేట నియోజకవర్గం 14వ డివిజన్ ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 2లో గత కొద్ది రోజుల క్రితం బీహార్కు చెందిన వ్యక్తి స్నాచింగ్ జరిగింది. వెంటనే స్పందించిన పోలీసులు అతన్ని పట్టుకున్నారు, రిమాండ్ చేసి జైలుకు తరలించారు. ఆ భయాందోళన మరవక ముందే మరో సంఘటన జరిగింది. సంక్రాంతి పండుగ సందర్భంగా పోలీస్ కమిషనర్ రంగనాథ్, డీఎస్పీ, ఏఎస్పీ, సీఐలు, ఎస్ఐలు సంక్రాంతి పండుగ సందర్భంగా ఊరికి వెళ్లేటప్పుడు బంగారం, తగిన వస్తువులు జాగ్రత్తగా పాటించాలని ముందు చెప్తూనే వస్తున్నారు. వారి మాటలు నమ్మకపోవడం దీనికి నిదర్శనం. వివరాలు ఇలా ఉన్నాయి. ముసలమ్మ కుంట ఫేజ్ 2లో దొంగల హల్చల్ జరిగింది. 3 ఇండ్లలో చోరీకి పాల్పడ్డారు. ఒకరి ఇంట్లో నగదు 40,000, 30 తులాల వెండి పట్టీలు, 4 తులాల బంగారం పైన దోచుకొని అలాగే ఇంకొకరి ఇంట్లో 6,000 నగదు రూపాయలు దొంగలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియనుంది. ఇటీ విషయం తెలుసుకున్న ఏనుమాముల ఎస్ఐ రాజు ఉదయం 4 గంటల నుండి పోలీస్ సిబ్బందితో విచారణ చేపట్టారు. ఇప్పుడు ఎవరు కొట్టారు? కొంచెం గట్టి ఇది బట్టే బుద్ధిన అది
కొత్తది దీనికి ముందస్తు పోలీసు ఇచ్చేదంతా కూడా మన జాగ్రత్తలు అనేది పాటించాలి. ఆల్రెడీ ఎప్పుడు పోతాను పాటించండి అన్న మన పండుగ వెళ్ళి చదువుతా కొంచెం 90 ఏదైనా 100 దగ్గర పెట్టుకొని తీసుకొని మనం చెప్తాను. వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు గారికి విన్నవించుకుంటున్నది ఏమనగా మా కాలనీలో ఇందిరమ్మ కాలనీ పేస్టు గత కొన్ని రోజులుగా ఇక్కడ దొంగతనాలు బాగా జరుగుతున్నవి. సీసీ కెమెరాలను పెట్టి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇవ్వాలని ఇస్తాగానే చెప్పు. నీ పరిస్థితి ఏమైంది? నా గోల్డ్ అంతా పోయింది. నా గోల్డ్ అండ్ సిల్వర్ క్యాష్ వేములవాడ పోయినాం మేము ఇంట్లో పెట్టి. వచ్చేసరికి అదంతా మాయమైపోయింది. ఎంత సుమారు 4 తులాలన్నర గోల్డ్, 30 తులాల వెండి, 40,000 క్యాష్. ఏం పేరమ్మా నీ పేరు? మద్దూరి వినోద. అక్క ఏంటి మరి పరిస్థితి ఏంటి అన్న? ఈ పరిస్థితి ఏంటంటే మనం దాదాపు ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తాను కానీ ఇక కొంచెం ఎవరు ఇంట్రెస్ట్ పెట్టకనే ఇట్లా జరుగుతున్నాయి. కాకపోతే ఇప్పుడన్నా శ్రద్ధ చేసి పట్టించుకొని కాలనీని కొంచెం ముందుకు తీసుకురండి. అందరు మంచిగా భయపడకుండా బతకటట్టు చూడండి. సీసీ కెమెరాలు కావాలి మాకు. ప్రాణ భయాలు కూడా ఉన్నాయి. దొంగల వల్ల మాట్లాడు. ఏంటి పరిస్థితి? నమస్తే, నేను మీ వరంగల్ బాషాభి. మా వర్ధన్నపేట ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే మా నాగరాజన్న గారికి, అలాగే మా నగర కమిషనర్ గారికి దయచేసి పోలీస్ సిబ్బంది కూడా మాకు గత నుంచి చెప్పుకుంటేనే వస్తుంది. జాగ్రత్త, ఎటన్నా పోయినా బంగారం జాగ్రత్త, ఎక్కడ ఉన్నా బంగారం జాగ్రత్త అని పోలీస్ సిబ్బంది చెప్తూనే ఉన్నారు. అనుకోకుండా మా ఏరియా నుంచి వెళ్ళి ఎమ్లవాడ పోయినందుకు ఈరోజు 4 ఇండ్లల్లో ధ్వంసం చేసిళ్ళు, దొంగతనాలు అయినాయి. మాకు పెట్రోలింగ్ జీబు, అలాగే మా నాగరాజన్న గారు ఆయన పండు నుంచి వెళ్ళి దయచేసి చెప్తున్న అన్నగారు మీకు దండం పెడతాం. మా ఆడోళ్ళ తరఫున, మా ఇందిరమ్మ కాలనీ తరఫున కొంచెం మాకు ఈ యొక్క సిబ్బందిని పెట్టి, అలాగే రోజు పెట్రోలింగ్ జీబు, సీసీ కెమెరాలు మీ పండు నుంచి పెట్టి మీరు అది చేసుకోవాలి. ఈడ మేము పెట్టుకుంటాం కానీ మాకు అలాంటి స్తోమత లేదు. ఎందుకంటే చేసుకుంటే బతికే వాళ్ళం, రొక్కాడితే ఎక్కడ సమస్యలతో బతుకుతున్నాం. మీరు మాత్రం కొంచెం పరిగణనలో తీసుకొని దయచేసి కార్పొరేటర్ గారు కానీ, మా ఇంతియాజ్ గారు కానీ, డివిజన్ ప్రెసిడెంట్ ప్రతి ఒక్కరు కానీ, రాష్ట్ర కోఆర్డినేటర్ పాడప మహేష్ గారు కానీ దయచేసి ఇప్పుడు పోలీసు వాళ్ళు చెప్పగానే ఎమ్మడే మా దగ్గరకు వచ్చిళ్ళు. పాపం 4 గంటల రాత్రి నుంచి వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు ఇక్కడ. కానీ దీన్ని కొంచెం అది చేసుకొని రోజు పెట్రోలింగ్ జీపు పోయిన వారు చాలా ఆందోళనగా పాపం బాధపడుతున్నారు. పండుగ లేదు, ఏం లేదు, మాకు ఇక్కడ పండుగ సందర్భం ఏర్పడతలేదు. ఇక్కడ ఒక మనిషిని చంపితే కదా ఉన్నట్టుంది. 4 ఇళ్లలో ఏకదాటిగా వాళ్ళు చేసినటువంటి దానికి మీ అందరికీ మీ దండం పెట్టి చెప్పేది ఒకటే, నాగరాజన్న గారు అండ్ సిపి మన అంబటి కిషోర్ జా గారికి, మా ఏసీపీ గారికి, మా సిఐ గారికి, మా ఎస్ఐ గారికి రోజు పెట్రోలింగ్ జీప్ అనేది మాకు ఖచ్చితంగా తిరగాలని మనం చెప్తున్నాం. మా ఆడోళ్ళ తరఫున, మా కాలనీ తరఫున. తమ కుమార్తె పెళ్లికి ప్రతి ఒక్కరూ తప్పకుండా హాజరు కావాలని కోరుతూ కుప్పం పట్టణంలోని తిరుపతి గంగమ్మ దేవస్థాన కమిటీ మాజీ అధ్యక్షులు బిఎంకే రవిచంద్రబాబు దంపతులు కోరారు. సంక్రాంతి పండుగలో భాగంగా కనుమ రోజు ఏపీఎస్ఆర్టీసీ ఉపాధ్యక్షులు పిఎస్ మునిరత్నం సమక్షంలో ముందుగా పట్టణ పరిధిలోని బైరుగానిపల్లి ఊరి గంగమ్మ దేవస్థానంలో అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. తొలి ఆహ్వాన పత్రికను అమ్మ పాదాల వద్ద ఉంచి నూతన వధూవరులను ఆశీర్వదించాలని ప్రార్థించారు. బైరుగానిపల్లి ప్రాంతంలో ప్రతి ఇంటికి వెళ్లి ఆడపడుచులకు పసుపు కుంకుమ కాంచీపురం నుంచి ప్రత్యేకంగా తెంపించిన పట్టు చీరలతో కూడిన సారే అందిస్తూ ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన తమ కుమార్తె బిఆర్ నైసీ వివాహం తిరుమలలో జరుగుతున్నట్లు తెలిపారు. అనంతరం ఫిబ్రవరి 4వ తేదీ కుప్పం పట్టణంలోని బీసీఎస్ కళ్యాణ మండపం నందు రిసెప్షన్ ఏర్పాటు చేశామని అన్నారు. ఈ వివాహ కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గం టీడీపీ విస్తరణ విభాగ కమిటీ సభ్యులు కన్నన్ పాల్గొన్నారు. మా శుక్రవారం నలిగి పెడతామమ్మా 12 రావు 12 గంటలకు పైన అందరూ వచ్చి నలిగి పెట్టేసి బిడ్డకి భోజనం తప్పకుండా రావాలమ్మా అంతా వస్తున్నా.
మా శుక్రవారం జరుగుతుంది 12 తర్వాత తీసుకెళ్తాము. అందరూ వచ్చి నలుగురు పెట్టేసి భోజనం శుక్రవారం. ప్రొఫెషనల్ ఉంటారు కదా. సంక్రాంతి పండుగ నవంబర్ దీపావళి అప్పుడు రావాల్సిన రైతు భరోసా సంక్రాంతి వచ్చినా రాకపాయే. మొన్నటి వరకు ఇగో ఇస్తామని సంక్రాంతి పక్క అని చప్పుడే లేదు. తర్వాత ఉగాది అంటారేమో రైతు భరోసా గోవింద, తులం బంగారం గోవింద, రుణమాఫీ గోవింద, 4000 పింఛన్ గోవింద, మహాలక్ష్మి 2500 రూపాయలు గోవింద, 6 గ్యారెంటీలు గోవింద, కాంగ్రెస్ పార్టీ గోవింద, రేవంత్ రెడ్డి గోవింద అంటూ ముగ్గులు వేసి నిరసన తెలిపిన ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రాకే గ్రామస్తులు 6 గ్యారెంటీలను నమ్మి మోసపోయామని, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు అమలు చేయలేదని, రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి 2 సీజన్లు ఎగ్గొట్టాడని, రుణమాఫీ కాలేదని, 6 గ్యారెంటీలు బోగస్ అయ్యాయని అన్నారు. రైతు భరోసా రాక పండుగ చేసుకునేది ఎట్లా అంటూ ఇంటి ముందు ముగ్గులు వేసి నిరసన తెలిపారు. ఒక తులం బంగారం ఇస్తా అని హామీ ఇచ్చాడైతే అందరు ఓట్లు వేస్తేనే గెలిచిండు కదా ముఖ్యమంత్రి అయిండు సారు. అయితే ఒక్క హామీ కూడా సరిగ్గా ఇస్తలేడు. మాకు రైతు బంధు కూడా సరిగ్గా ఒక్కసారి కూడా రాలేదు. ఇప్పటిదాకా 2 సార్లు వచ్చేది. మేము పండుగలు ఎట్లా చేసుకోవాలా, రైతులు ఎట్లా బతకాలా, రైతులకు రబ్బీ పంటలకు సరిపోయేది. మాకు ఇంకా సీజన్ కు కూడా ఏం పనికి రాలే. ఇప్పటిదాకా రైతు బంధు ఒకసారి కూడా వేయలేదు. ఇంత మోసం చేస్తాడని తెలియలే కదా ప్రభుత్వం, తెలియలే. అందుకోసం ఓట్లు వేసి గెలిచిండు. అయితే ఇంత మోసం చేయొద్దు కదా. అందుకోసం మేము ఇవాళ సంక్రాంతి పండుగ కూడా ఎట్లా చేసుకోవాలి, అందుకోసము కాంగ్రెస్ పార్టీనే ఈ రేవంత్ రెడ్డి గోవిందా అని మేము అన్ని హామీలు 6 హామీలు ఇచ్చిండు. దానికి గోవిందా గోవిందా అని ఈ రోజు మేము నిరసన చేస్తున్నాము. ఇక్కడ ముక్రాకి గ్రామంలో నిరసన చేస్తున్నాము. ఈ గవర్నమెంట్ వచ్చి దగ్గర 1 సంవత్సరం అయిపోయింది. కానీ ఇప్పటిదాకా ఏ 6 గ్యారంటీలు ఒక్కటి సుగా సరిగ్గా నెరవేరలే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇంత ఇబ్బంది పడుతున్నామంటే చాలా కష్టంగా వ్యవహరిస్తున్నాడు. రైతు భరోసా చేయలే, రైతు రుణమాఫీ సరిగ్గా చేయలే, ఆడోళ్లకు 4,000 పెన్షన్ ఇస్తాను కానీ ఇప్పటిదాకా ఇంకా వేయలేదు. సన్నం బియ్యం డిసెంబర్ 1 నుంచి ఇస్తా అన్నాడు కానీ ఇంకా వేయలేదు. ఇప్పుడు ఉగాది అయినాక ఇస్తా అంటున్నాడు. ఏం గవర్నమెంట్ ఏమో ఇంత అన్యాయంగా వ్యవహరిస్తున్నాడు. రేవంత్ రెడ్డి అసలు ముఖ్యమంత్రికి సరిపోయే వ్యక్తే కాదు. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే చాలా ఇబ్బందిగా నడుస్తున్నది. అసలు 4,000 కాదు, 10,000 కాదు, 12,000 గాని, తులం బంగారం గాని ఎంత హామీలు ఇచ్చి ఒకటి సుగా ఇప్పటిదాకా సరిగ్గా నెరవేరేది. ప్రభుత్వం చూస్తే చాలా ఇష్టంగా గోవిందగా అనిపిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ అంటే గోవిందగా నడుస్తున్నది. సాంకేతిక రంగాన్ని వినియోగించుకుంటూ మరింత ముందుకు పోదాం. ప్రతి సామాన్యుడు చెంతకు సెల్ ఫోన్ ద్వారానే అన్ని ప్రభుత్వ పథకాలు మరియు ప్రభుత్వ అనుమతి పత్రాలు సెల్ ఫోన్ ద్వారానే అన్ని ప్రభుత్వ రంగ సేవలు అందుతాయి. దీనికి తోడు ఈ మధ్య కొత్తగా వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వాడుకొని ప్రభుత్వం ద్వారా అందించే అన్ని రకాల సేవలు కూడా గణనీయంగా సెల్ ఫోన్లో వాట్సాప్ ద్వారా అందుతాయి అని చెప్తున్న చంద్రబాబు. సెల్ ఫోన్లోనే మీ ఆయుధం అంటున్న బాబు. వాట్సాప్ గవర్నర్ ద్వారా మీ సెల్ ఫోన్లకే మీకు అవసరమైన సర్టిఫికెట్లన్నీ వాట్సాప్లోనే అందే ఏర్పాటు చేస్తున్నాం. 150 వరకు సేవలు దీని ద్వారా పొందవచ్చు అని సీఎం చంద్రబాబు అన్నారు. యాక్సెస్ చేస్తాం. మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. టు స్టార్ట్ విత్ 150 సర్వీసులు ఇస్తాం.
ఆ తర్వాత సర్వీసులు పెంచుకుంటా పోతాం. ఫైనల్ గా ఎక్కడ ఆఫీసుకు పోయే పని లేకుండా మీరు చేస్తా ఉంటే టెక్నాలజీలో నేను దాన్ని కరెక్ట్ చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకవేళ రేపు రాబోయే రోజు అది కూడా చేస్తున్నా, వర్కౌట్ చేస్తున్నా, కొంచెం టైం పడుతుంది. మీరు రాయలేకపోతే మాటల్లో చెప్పినా మీ మాటల్ని కరెక్ట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ సమస్య దాన్ని కూడా రికార్డ్ చేసి డిపార్ట్మెంట్ కి చెప్పి ఆ పని చేసి మళ్ళా మీకు వాయిస్ లో కావాలంటే వాయిస్, అదర్వైజ్ టెక్స్ట్ లో కావాలి టెక్స్ట్, లేకపోతే సర్టిఫికేట్ కావాలంటే సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి వస్తుంది. అంటే కామన్ మ్యాన్ కూడా టెక్నాలజీ పర్ఫెక్ట్ గా ఉపయోగించుకోవడానికి శ్రీకారం చుడతాం. ఎక్కడ ఇబ్బంది లేకుండా మీకు సెల్ ఫోన్ ఒక ఆయుధంగా పనిచేస్తుంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. సంక్రాంతి పండుగ సందర్భంగా కల్లూరు అర్బన్ 32 మరియు 35 వార్డు నందు మోహన్ మరియు కేశవ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. అందులో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. ఈ బహుమతులు ప్రధాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై బహుమతులను అందజేసిన నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్య మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో 32వ వార్డు కార్పొరేటర్ సాన శ్రీనివాసులు, మాజీ సింగిల్ విండో చైర్మన్ శివశంకర్ రెడ్డి, రైతు సంఘం రంగప్ప, మంచాల సుధాకర్ రెడ్డి, భవానీ, బసవరాజు ఆది తదితరులు పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.